హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ లైలా అనమాట. విశ్వక్షేణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ నిలిచిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బ్రహ్మానందం గారు అండ్ అదేవిధంగా ఆయన సన్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన ఫిల్మ్ బ్రహ్మ ఆనందం. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. అఫీషియల్గా అయితే వాళ్ళు పోస్ట్ ఏం లాంచ్ చేయలేదు, బట్ అన్అఫీషియల్గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం మార్చి 14 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్లో అయితే రాబోతుందని తెలిసింది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 2K లవ్ స్టోరీ. ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా మనకి మార్చి 14వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రామం రాఘవం. ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు అలాగే సన్నెక్స్ వాళ్ళు ఇద్దరు కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. రెండు ఓటీటీలో తెలుగు మరియు తమిళ లాంగ్వేజ్లో మార్చి 14వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఏజెంట్ అయ్యగారి సినిమా. ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ మనకి ఈ సినిమా అనేది 1 year పైనే అవుతుంది రిలీజ్ అయ్యి. సో ఇప్పటికీ మార్చి 14వ తేదీ నుంచి సోనీ లీవ్లో తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీని మార్చి 21వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ముసాఫా ద లయన్ కింగ్ తెలుగు వర్షన్ అనమాట. సో ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో తెలుగు మాస్టర్ ఆడియోని మనకి మార్చి 26వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్గా పోస్టర్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి హోమ్ టౌన్. ఈ సినిమాని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆహా వాళ్ళ ఒరిజినల్ సినిమా ఇది, డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనమాట. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏప్రిల్ 4వ తేదీ నుండి ఈ హోమ్ టౌన్ సినిమా ఆహాలో స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చావా అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి అటు తెలుగు లాంగ్వేజ్లో కూడా బ్లాక్ బస్టర్ ధమాకాగా నిలిచింది. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. అఫీషియల్గా డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. థియేటర్లో కూడా రన్ అవుతుంది. ఎవరైనా చావా మూవీ చూడాలనుకుంటే ప్రజెంట్లో థియేటర్లో రన్ అవుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లేదంటే నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది.